నమస్తే బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు అందరికి తెలిసినటువంటి విషయమే. ఆయన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంటే కొన్ని విషయాలు నమస్తే బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారు గిరిపుత్రులకు అంటే గిరిజనులకు 300 మందికి చెప్పులు కొని పంపించారు. మన ఇటీవల ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు కదా. మరి అక్కడికి వెళ్ళినటువంటి టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత చిన్న 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 విషయాలు చూడండి. అసలు వాస్తవంగా మనం మాట్లాడాలంటే తాగటానికి మంచినీళ్లు ఆయన చెప్తా ఉంటారు. అయ్యా మాకు ఎక్కడ అంటే అట్లాంటి మారుమూల గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏం కావాలమ్మా అంటే మాకేమొద్దయ్యా గుట్టి నీళ్లు ఇప్పించండి అనేటువంటి కోణంలో. అట్లాగే తెలంగాణలో ఒకసారి అట్లా అడిగితే బోర్ వేయించారు కదా ఒకసారి. అవి ఏంటంటే తాగటానికి నీళ్లు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, ఇవే కదా మెయిన్. అంటే అవి కూడా ఆ వసతులు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెద్ద పెద్ద కోట్లు అవసరం లేదు, పెద్ద పెద్ద విధానాలు అవసరం లేదు, చిన్న చిన్న అవసరాలు వాటికే ఇబ్బంది పడిపోతారు. కరెంట్ ఉండదు, రోడ్లు ఉండవు, సరైనటువంటి తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు, అవి కూడా ఉండవు. అంత భయంకరమైనటువంటి జీవితాలు అసలు మనం ఊహించుకోగలుగుతామా? వాళ్ళని ఇప్పుడు వరకు 70 సంవత్సరాలు ఎవడో పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ వాటర్ చూసి పరిస్థితులు చూసి పోయిన సరే అంటే మామూలుగా ఆయన అధికారులు లేనటువంటి టైంలో ఆయన ఏదో చేయాలని మనసులో బలంగా అనుకున్నాడు. మరి ఆయనకి దేవుడి దయ, నిజంగా దేవుడు ప్రత్యక్ష అంటే దేవుడి దృష్టిలో ఆయన ఎక్కువగా ఉన్నాడు అనుకుంటా. ఆయన కోరిక నెరవేరింది, వెంటనే ఆయన గెలిచారు. అట్లాగే ఆయన అనుకున్నట్టు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే అంటే చూడండి, నిజంగా ఒక మనిషిని తోటి మనిషిని ప్రేమిస్తే, మన తోటి మనిషిని ప్రేమిస్తే ఎలాంటి విధానాలు ఉంటాయో పవన్ కళ్యాణ్ గారి విధానం చూస్తే తెలిసిపోతుంది. ఆయన అక్కడికి వెళ్ళటం ఏంటి, నక్సలైట్ ఏరియాస్ అని చెప్పేసి నేను వీడియో కూడా చేశాను. విపరీతంగా నక్సలైట్ థ్రెట్ ఉంది. ఎవరికంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో వాటిలో విపరీతంగా ఎదురు కాల్పులు జరిపి చాలా మంది నక్సలైట్ నాయకులను విపరీతంగా చాలా మంది చంపేశారు. అంటే ఈ చాలా సంవత్సరాల నుంచి ఈ మధ్య కూడా విపరీతంగా చంపేశారు. అంటే నక్సలైట్లు ఉడికిపోతున్నారు అసలు వాస్తవంగా అమిత్ షా గారి మీద కానీ లేకపోతే మిగతా విధానాల మీద బాగా ఉడికిపోతున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ డైరెక్ట్ ఏజెన్సీ ప్రాంతంలో దొరికితే వదులుతారు అసలు వాస్తవంగా అయితే. అట్లాంటి క్రూయల్ పరిస్థితి ఉన్నా కూడా ఆయన అక్కడే స్టే చేశాడు, అక్కడ వాళ్ళ పరిస్థితులు తెలుసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎవరికి ఆ గ్రామంలో ఎవరికి చెప్పులు ఉంటారు కాబట్టి 300 మందికి ఆయన చెప్పులు కొని పంపించాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి అంటే ఆ మానవత్వం అనేది ఇంకా అది ఎవరికి సాధ్యం కాదు. అసలు వాస్తవంగా చెప్పండి ఎవరికి సాధ్యం కాదు. ఆయన ఎలా ఇవ్వగలుగుతాడు, లక్షలు ఎట్లా ఇవ్వగలుగుతాడు? పవన్ కళ్యాణ్ ఇస్ రియల్ హీరో. ఇంకా సమస్య లేదు దీంట్లో. దీన్ని ఎవరు కాదనలేరు, ఎవరితో కూడా మాట చెప్పించలేరు. ఇక రాజకీయ ప్రత్యర్థులు మనసులో ఉన్నా కూడా వాళ్ళ రాజకీయ పార్టీల కోసం ఏదో బయటికి మాట్లాడుతుంటారు తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ ఇస్ రియల్ హీరో. అసలు సమస్య లేదు దాంట్లో. అసలు నేను ఏదో ముఖస్థుతికి చెప్పట్లేదు, ఏం లేదు. అసలు ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ వసతులు లేవని చెప్పేసి ఆయన గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రోడ్లు వేపించేయడం ఏంటి, కరెంట్ వేపించేయడం ఏంటి, అంబులెన్స్లు పంపించేయడం ఏంటి, వాళ్ళ కష్టాలు తీర్చేయడం ఏంటి, చివరికి అక్కడికి వెళ్ళి పర్యటిస్తే అక్కడ వాళ్ళకి చెప్పులు కూడా లేవు అని తెలిసి చెప్పులు కొనిచ్చడం ఏంటి. అంటే నిజంగా సమస్య ఎక్కడుందో, నిజంగా సమస్యలు ఎవరు ఎదుర్కొంటున్నారో వాళ్ళ దగ్గరికి ఆ సమస్యను తీర్చడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాటిని పట్టించుకోవడం, ఇంతకంటే రాజకీయం ఏముంది? మనకు అన్ని వసతులు ఉన్నాయి, మనకు నీళ్లు ఉన్నాయి, మన కరెంట్ ఉంది, మనకు అన్ని వసతులు ఉన్నాయి మనకి. మరి ఆ వసతులు కూడా లేనటువంటి గ్రామాలు జనాభా ఇప్పటికీ కూడా మనం బతుకుతున్నటువంటి ప్లేస్ లో ఉన్నారు. ఇది మనకి బాధ కదా, నిజంగా ఒక మన మనుషులుగా మనకి బాధ కదా ఇది. మరి దాన్ని ఒక నాయకుడు పట్టించుకొని వాళ్ళ సమస్యలు చెప్పుల దగ్గర నుంచి చివరికి వాళ్ళ రోడ్ల వరకు అన్ని కూడా వాళ్ళ వసతులు, వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి విధంగా మరి ఇంకెంతకంటే పరిపాలన ఇది? పెద్ద కోట్లు కావాలా, పెద్ద విధానాలు కావాలా, ఏమన్నా కావాలా? ఇంకెంతకంటే ఏం కావాలి? అదనమాట. అంటే మనం అభివృద్ధి ముందుకు వెళ్లే కొద్దీ అందరినీ కలుపుకొని ఆ అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరే ఉద్దేశం